ఓ యువకుడు అమెరికా అధ్యక్ష భవనంపై భారీ ట్రక్తో దాడి చేసిన ఘటన యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన వైట్ హౌస్ వద్ద ఈ ఘటన జరగడంతో షాక్ అయ్యారు. ఈ ఘటనలో భారత సంతతి మూలాలున్న తెలుగు యువకుడు అరెస్ట్ అయ్యాడు. 20 ఏళ్ల కందుల సాయి వర్షిత్ను యుఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా సాయి వర్షిత్ పోలీసులకు సంచలన విషయాలను వెల్లడించాడు. 2 ఏళ్ల కిందట అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద భారత సంతతికి చెందిన యువకుడు ట్రక్కుతో దాడికి ప్రయత్నించిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు తెలుగు సంతతికి చెందిన వ్యక్తి కందుల సాయి వర్షిత్ను అక్కడ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో అమెరికా న్యాయస్థానం తీర్పును వెలువరించింది. నిందితుడు సాయి వర్షిత్ను దోషిగా నిర్ధారించి అతడికి 8 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. నాజీ భావజాలంతో విద్వేషాన్ని పెంచుకున్న యువకుడు డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడని న్యాయమూర్తి డాబ్నీ ఫ్రెడ్రిచ్ వెల్లడించారు. అవసరమైతే అధ్యక్షుడి ప్రాణాలు కూడా తీయాలని నిర్ణయించుకున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతడికి 8 ఏళ్లు శిక్ష విధించాలని నిర్ణయించాం. అతడి చర్యల కారణంగా ధ్వంసమైన నిర్మాణాల తొలగింపు, పునర్నిర్మాణం ఖర్చులు సహా నేషనల్ పార్క్ సర్వీస్కు $4,322 అంటే సుమారు $3,74,000 నష్టం వాటిల్లిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. నిందితుడు సాయి వర్షిత్ 2023 మే 22న మెస్సోరీలోని సెయింట్ లూయిస్ నుంచి బయలుదేరి అదే రోజు సాయంత్రం 5:20 వాషింగ్టన్ డీసీకి చేరుకున్నాడు. అనంతరం అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకొని రాత్రి 9:35 సమయంలో శ్వేత సౌధం వద్ద ఫుట్పాత్ పైకి వాహనంతో దూసుకొచ్చాడు. దీంతో భయాందోళనకు గురైన పాదచారులు పరుగులు తీశారు. ఆ తర్వాత వైట్ హౌస్ ఉత్తర భాగంలో భద్రత కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీకొట్టాడు. మళ్లీ ట్రక్కును రివర్స్ చేసి ఢీకొట్టిన అనంతరం వాహనం నుంచి దిగి నాజీ జెండాను పట్టుకొని నినాదాలు చేశాడు. అయితే సాయి హర్షిత్ ఉద్దేశపూర్వకంగానే దాడి చేశాడని, అధ్యక్షుడు జో బైడెన్ను హత్య చేయాలనే లక్ష్యంతోనే వచ్చాడని అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం అతడు 6 నెలలుగా ప్రణాళిక వేసి ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది. విచారణలో నిందితుడు సాయి వర్షిత్ దీనిని అంగీకరించినట్లు సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. దీంతో అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.